ఇది అందరూ నా వైపు చూస్తూ చక్కగా ఈ మాటలు వినండి. ఎవరు బైబిల్ చూడాల్సిన అవసరం ఉండదు. నా వైపు చూస్తూ ఈ మాటలు వింటే మీకు అర్థమవుతుంది ప్రియులరా. మాది పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయికుదురు అనే గ్రామం అండి. ఆ గ్రామంలో మా తల్లిదండ్రులకు మేము 5 సంతానం, 5 కూడా మగపిల్లలమే, ఆడపిల్లలు లేరు. మా నాన్నగారు మా అమ్మగారు కూడా చేసే వృత్తి అంటే చేతి పని ఏంటంటే మగ్గం నేస్తూ ఉండేవారు. మనకు కులాలతో పని లేదు, కానీ మీకు అర్థమవటం కోసంగా చెప్తా ఉన్నాను. నేను పద్మశాలి కులానికి చెందినవాడిని. మా నాన్నగారు మా అమ్మగారు కూడా నేత పని మీదే ఆధారపడి ఆ పనిని కొనసాగించుకుంటూ మా జీవితాల్ని అలా పోషించుకుంటూ వస్తూ ఉండేవారు. మా నాన్నగారు 9 చీరలు నేయడానికి 14 రోజులు కష్టపడేవారు. 14 రోజులు పూర్తయిన తర్వాత డబ్బులు ఎంత వచ్చాయంటే 250 రూపాయలు వచ్చాయి. ఆ 250 రూపాయలతో మా కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉండేది. ఆ దినాల్లో చేనేత కార్మికులు అనబడిన వారికి సరైన డబ్బులు ఉండేవి కాదు. విపరీతమైన కరువు మమ్మల్ని భయంకరంగా పరిపాలన చేస్తూ ఉండేది. వారానికి 1 పూట మాత్రమే భోజనం చేస్తే మిగతా పూటలన్నీ కూడా భయంకరమైన ఆకలితో బాధపడుతూ ఉండేవాళ్ళం. మా మేనత్త రైస్ మిల్లో పనిచేసేది. ఆవిడ వస్తూ నూకలు తీసుకొస్తే ఆ నూకలను మా అమ్మ ఉప్పేసి ఉడకబెట్టి ఇది ఉప్మారా అంటే నిజమే కావాలని చెప్పి తిని అలాగును మా ఆకలిని తీర్చుకొని మా జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉండేవాళ్ళం. ఈ మాదిరిగా ప్రియులరా మా రోజులు గడుస్తున్న కాలంలో, మా దినాలు గడుస్తున్న సమయాల్లో మా నాన్నగారు మమ్మల్ని పెంచడం కోసం చేయని ప్రయత్నం అంటూ ఉండేది కాదు. మేము ఎప్పుడైనా సంతోషపడిన సందర్భాలు, ఆనందపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే పండగలు వచ్చినప్పుడు సంతోషించేవాళ్ళం. కారణం ఏంటంటే ఆ పండగల టైంలో ఈ నేత నేర్పించుకునే సావుకారులు కాస్త కొంచెం డబ్బులు ఎక్కువ ఇచ్చేవారు. ఆ డబ్బులతో మా ఇంట్లో పిండి వంటలు చేసేవారు. మేము అనుకునేవాళ్ళం ఇలాగే ఉంటే ఎంత బాగుండు అనుకునేవాళ్ళం ఆ 4 రోజులు కూడా. కానీ ఆ 4 రోజులు అయిపోయిన తర్వాత యథావిధిగా మరలా కరువు మమ్మల్ని భయంకరంగా పరిపాలన చేస్తూ ఉండేది. మా నాన్నగారు మా ఊరికి 7 కిలోమీటర్ల దూరంలో దగ్గులూరు అనే ఒక ఊరు ఉంది. మన భీమవరం నుండి పాలకొల్లు వెళ్తూ ఉంటే వీరవాసరం దాటిన తర్వాత దగ్గులూరు అనే ఊరు తగులుతుంది. ఆ ఊర్లో ఈ నూలుకి రంగులు అద్దటం అనే పని నేర్పిస్తున్నారంటే మా ఊరు నుంచి 10 మంది వెళ్ళారు. ఆ 10 మందిలో మా నాన్నగారు కూడా వెళ్ళారు. 10 రోజులు అక్కడ పని నేర్పించారు. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తూ ఉంటే ఆ యజమాని గారు మా నాన్నగారిని పిలిచి 300 రూపాయలు చేతులు పెట్టారు. మా నాన్నగారు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఏంటండి ఈ 300 రూపాయలు ఈ 10 రోజులు పనిచేసినందుకు ఇచ్చారంటే, లేదు రోజుకి 300 రూపాయలు ఇస్తాను, నువ్వు బాగా కష్టపడితే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానంటా ఉన్నారు. వాస్తవంగా దినాల్లో కూలి పని ఎంత అంటే 30 రూపాయలు ఉండేది, ఇంకెక్కువ అంటే 50 రూపాయలు ఉండేది. కానీ 300 రూపాయలు చేతిలో పడగానే మా నాన్నగారు చాలా ఆశ్చర్యపోతూ, ఆ రోజు శనివారం అండి, పాలకొల్లో మార్కెట్ జరుగుతుంది, నేరుగా మార్కెట్కి వెళ్ళి ఒక సంచి నిండా రైస్ తీసుకొని మరొక సంచి నిండా కాయగూరలు సరుకులు తీసుకొని సాయంత్రం 5 కావస్తా ఉంది, మా ఇంటికి ఆ మాత్రం దూరంలో మా నాన్నగారు నిలబడ్డారు. మా అమ్మ చూస్తుంది, ఏడుస్తూ ఉంది. దగ్గరికంటా వచ్చిన తర్వాత ఎందుకు లక్ష్మి ఏడుస్తున్నావు, ఏమైందని అంటే మా అమ్మ చెప్తుంది, ఇలాంటి ఒక రోజు నా జీవితంలో వస్తుందని కానీ నేను చూస్తానని కానీ ఎప్పుడు అనుకోలేదండి అని చెప్తా ఉంది. ఎందుకంటే ప్రియులరా మా చేతికి ₹1 ఇచ్చి కొట్టు దగ్గరికి వెళ్ళి మంచినూనె పట్టిరా, కారం పట్టిరా, ఉప్పు పట్టిరా అంటే ఆ కొట్టువాళ్ళు ఆ డబ్బులు మా మొఖాన్ని వేసి కొట్టేవారు. ఏమవుతా ఇట్లుగా అని చెప్పి ఎంత వస్తే అంత ఇవ్వండి అని బతిమాలుకుని తెచ్చిన బాపతే తప్ప ఏనాడు కూడా సమృద్ధిగా తీసుకొచ్చిన రోజులు లేవు మా జీవితంలో. కాబట్టి ఆ రోజున అలా తీసుకురావడం మా జీవితంలో చాలా సంతోషం అనిపించింది, ఆనందం అనిపించింది. మా 5గురిని కూడా లైన్గా కూర్చోబెట్టి ఆ రాత్రి మంచి వంట చేసి మా అమ్మగారు చక్కగా భోజనం వడ్డిస్తూ చెప్తున్నారే, నిన్నటిదాకా నూకలతోనే కడుపు నింపుకున్నారు కానీ పూట మంచి అన్నం దొరికిందిరా, చాలా జాగ్రత్తగా తినండిరా అంటుంటే ఓ పక్క కన్నీళ్ళు ఆగట్లేదు. ఎందుకంటే ప్రియులరా నిన్న నూకలు అన్నమే తిన్నాం, మొన్న నూకలు అన్నమే తిన్నాం, ఈ పూట అంటే అన్నం దొరికింది ఇలాగే ఉంటుంది, లేకపోతే రేపు పొద్దున మరలా పరిస్థితి మారిపోద్దని మాకు ఆ కన్నీళ్లు దుఃఖమాక మేము పెట్టుకున్న భోజనం ప్లేట్లోనే మా కన్నీళ్లు పడతా ఉంటే వాటిని ముద్దలుగా చేసి తింటూ ఈ పూటకి చాలా మంచిగా అన్నం దొరికింది, బాగా తిన్నామని సంతోషిస్తూ సంబరపడతా ఉన్నాం. కానీ ఆ సంతోషం, ఆ ఆనందం ఎన్ని రోజులు ఉందంటే కేవలం 3 నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది. కారణం ఏంటంటే మా నాన్నగారితో పాటు తమ్ముడుగురు పనికి వెళ్ళేవారు. పని అయిపోయిన తర్వాత వారు వచ్చేస్తున్న దారి మార్గంలో లంకల కోడేరు అనే ఒక సెంటర్ తగులుతుందండి. మా ఊరు రావాలంటే ఆ సెంటర్లోంచి లోపల రావాలి.
ఇప్పుడంటే ఎక్కడ పడితే అక్కడ బ్రాందీ షాపులు ఉన్నాయి, కానీ అప్పట్లో సారా దుకాణాలు ఉండే, నాటు సారా తీసి అమ్మేవారు. కాబట్టి తమ్మండుగురు కూడా దుకాణంలోకి వెళ్ళి త్రాగుతుండేవారు. మా నాన్నగారు బయట కూర్చునేవారు. ఒక రోజున అన్నారు, నువ్వు బయట కూర్చోవడం ఎందుకు, మాతో పాటు లోపల రమ్మని చెప్పి. వారు త్రాగుతుంటే మా నాన్నగారు చూస్తున్నారని చెప్పి నెమ్మదిగా వారు త్రాగే ఆ త్రాగుడిని మా నాన్నగారికి అలవాటు చేయడం ప్రారంభించారు. వారైతే కొద్దో గొప్ప త్రాగి ఇంటికి వచ్చి భార్య బిడ్డలతో బాగా ఉండేవారు, కానీ మా నాన్నగారు త్రాగడం మొదలుపెట్టి అతి కొద్ది రోజుల్లోనే వేరే త్రాగుబోతుగా మారిపోయాడు. చేతిలో ఉన్న డబ్బులన్నీ చెల్లా చెదురుగా జల్లేసేవాడు. అక్కడున్న వారందరికీ ఆ త్రాగుడు పోయిపించేవాడు. మా నాన్నగారికి ఈ మాత్రం వెడల్పున బల్ల సైకిల్ ఒకటి ఉండేదండి. ఆ సైకిల్ త్రొక్కుంటా మా ఇంటికి రావాలంటే వెదులుపాలెం రైల్వే ట్రాక్ దాటి లోపలికి రావాలి. ఆ ట్రాక్ దాటిన తర్వాత రోడ్డు పక్కన పడిపోతే రాయకుదురు నుంచి పాలకొల్లు, పాలకొల్లు నుంచి రాయకుదురు వెళ్ళి వచ్చి వారు ఎవరైనా అది మాకు తెలిసిన వారు ఉంటే వారు చెప్పేవారు, పలానా చోట మీ తమ్ముడు పడిపోడని చెప్తే మా మేనత్త మాకు చెప్పేది 5 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళి పడిపోయిన బల్ల సైకిల్ లెగ తీసుకుని వాళ్ళు వీళ్ళ సాయం పట్టుకొని మొండు మాత్రమే బలమే పడుకోబెట్టి తల చేత్తో పట్టుకొని ఒక దిక్కు మొక్కు లేని అనాథ శవనాలు తీసుకొస్తారు, వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు. ఇంటికి తీసుకొచ్చి పిల్లరా నూతుగడ కూర్చోబెట్టి బింది మీద బింది నీళ్లు పోసి మత్తు దిగేదాకా నీళ్లు పోసి మత్తు దిగిన తర్వాత తల్లినలుగురం కూర్చుని ఏడ్చేవాళ్ళు. నాన్న నిన్నటిదాకా డబ్బులు లేవని ఏడ్చాం, నిన్నటిదాకా ఆకలిని ఏడ్చాం, ఈ పూట 4 రూపాయలు తీసుకొస్తున్నాం, కడుపు నిండా అన్నం తింటున్నాం, ఇదేంటి పరిస్థితి నాన్న అంటే మా నాన్నగారు మా నెత్తి మీద చెయ్యే చెప్పేవారు, ఇంకెప్పుడు త్రాగని ఇదే చివరి రోజు అనేవారు. సాయంత్రానికి యథావిధిగా త్రాగుడికి వెళ్ళిపోతూ ఉండేవారు. అంతకుముందు మమ్మల్ని ఎలా పెంచాలని కష్టపడే ఆయన ఇప్పుడు ఎలా త్రాగాలా అనే పరిస్థితికి వచ్చింది. కుటుంబం అంతా కూడా చిన్న భిన్నంగా మారిపోయింది. మా నాన్నగారు వస్తున్నారంటే చాలు 5గురు 5 చోట్లకు పారిపోయేవాళ్ళం. విపరీతంగా మా అమ్మగారిని కొడతా భయంకరంగా త్రాగుతూ ఇంట్లో ఉన్న సామాన్లు తాకట్టు పెడుతూ మా నాన్నగారు జీవిస్తూ ఉండేవారు. అలాంటి సమయంలో ప్రియులరా గవర్నమెంట్ వారు మమ్మల్ని ప్రేమించి 3 సెంట్లు స్థలం ఇచ్చారు. వారే చుట్టూ ఫౌండేషన్ వేశారు. కొన్ని డబ్బులు చేతికిచ్చి గోడ కట్టుకోమంటే ఆ డబ్బులను కూడా మా నాన్నగారు త్రాగుడికే ఉపయోగించేశారు. ఇక చేసేదేమీ లేక మా నాయనమ్మ గారు మా అమ్మగారు కలిసి తాటాకులతో ఇల్లు కట్టారు. ఆ ఇల్లు ఎలా ఉండదంటే ఎండ కాస్తే లోపలంతా ఎండే ఉండేది, వర్షం కురిస్తే లోపలంతా వర్షమే ఉండేది. అర్ధరాత్రి అపరాత్రి వర్షం వస్తే మా అమ్మగారు మమ్మల్ని అందరినీ కూడా ఒక మూలకు చేర్చి, వర్షం కురవని చోటకు చేర్చి, తాను మాత్రం వర్షం తడుస్తూ కోడి తన పిల్లల్ని ఏ రీతిగా రెక్కల కింద భద్రపరుస్తుందో అలాగున మమ్మల్ని భద్రపరుచుకుంటూ వస్తూ ఉండేది. ఈ మాదిరిగా మా రోజులు గడుస్తూ ఉన్నాయి. రాయకుదురులో ఇప్పటికీ కూడా చేనేత కార్మిక సొసైటీ అని ఒకటి ఉంటుందండి. అక్కడ పనిచేసే వ్యక్తులు కొంతమంది మా నాన్నగారు అప్పుడప్పుడు అక్కడ పనిచేసేవారు కనుక ఒక రోజున మా ఇంటికి వచ్చి మా వాతావరణం అంతా చూశారు. వీడు చూస్తే త్రాగుబోతు అయిపోయాడు, పిల్లల్ని చూస్తే ఇలా వదిలేశాడు, మన మీద ఒకటి చేద్దామని చెప్పి వారందరూ కలిసి సందాలు పోజేసుకుని ఇంటింటికి తిరిగి సందాలు పోజేసుకుని గవర్నమెంట్ దగ్గర నుంచి లోన్ రప్పించి గోడ కట్టడం ప్రారంభించారు. గోడ పూర్తయిపోయి పైన వాసాలు వేశారు. బంగాళా పెంకి రప్పించి గుమ్మాలో పెట్టి మా నాన్నగారిని పిలిచారు. సత్యనారాయణ, నీకేమాత్రం కొంచెమైనా సిగ్గు అనేది ఉంటే కనుక ఈ బంగాళా పెంకి నేయించి గృహప్రవేశం చేయరా, ఎందుకు నీ ఇష్టంగా త్రాగి భయంకరంగా బ్రతుకుతావంటే మా నాన్నగారికి చాలా బాధ కలిగిందండి. ఎందుకంటే మా నాన్నగారు ఆ మాటలు విన్న తర్వాత మాది కాలనీ కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి అప్పు అడుగుతూ ఉన్నారు. ఆ కప్పునేసి ఆయన 1000 రూపాయలు అడిగాడు. ఎవరిని అడిగినా కూడా రూపాయి అప్పు ఇవ్వడానికి ఇష్టపడతలేదు. వెళ్ళక ముందే తలుపులు వేసుకుంటా ఉన్నారు. కాలనీ అంతా తిరిగాడు కానీ ఎక్కడ డబ్బులు పుట్టలేదు. రాయకుదురులో సుబ్బారాయుడు గారని ఒక 10 ఎకరాల పొలం కలిగిన ఒక ఆశా ఉన్నారండి. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక 1000 రూపాయలు ఉంటే ఇస్తారా, మీ బాకీ వెంటనే తీర్చేస్తానంటే ఆయన అన్నారు, ఏం తీసుకొచ్చావు, బంగారం తీసుకొచ్చావా, కాగితం తీసుకొచ్చావా అని అడుగుతూ ఉన్నారు. అవుంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తానండి, మీరు ఇస్తే ఊరకని ఇచ్చినట్టు ఒక 1000 రూపాయలు ఇప్పించండి బాబు అని బతిమాలుతూ ఉంటుంటే ఆయన అన్నారు, ఏదైనా ఒక వస్తువు తాకట్టు పెట్టుకోకుండా డబ్బులు ఇవ్వడం జరగదురా అబ్బాయి, ఓ పని చేయి, ఏదో ఒక వస్తువు తీసుకొచ్చి తాకట్టు పెట్టినప్పుడు నీకు డబ్బులు ఇస్తానంటే మా నాన్నగారు అన్నారు, ఏమీ లేవండి మీరే ఇవ్వాలండి అని బతిమాలుతూ ఉంటుంటే ఇక ఆయన తలుపేసుకుని లోపలికి వెళ్ళిపోయారు. సాయంత్రం 4 గంటల వరకు మా నాన్నగారు అక్కడ అరుగు మీద కూర్చుంటే సాయంత్రం 4 గంటలకి పొలం వెళ్దామని చెప్పి పాల తెప్పలు తీసుకుని అడుగు బయటట్టుగానే మా నాన్నగారు ఆయన కాళ్ళు పట్టుకుని, అయ్యా మీరు తప్ప వేరే ఆధారం కానీ మాకు వేరే దిక్కు కానీ మాకు లేదండి, ఒక 1000 రూపాయలు ఇప్పించండి బాబు, మీ బాకీ వెంటనే తీర్చేసుకుంటామంటే ఆయన అన్నారు, నిజం చెప్పి నీ దగ్గర ఏ వస్తువు లేదా అంటే, నిన్నగాక మొన్న నా భార్య మంగళసూత్రాలు కూడా తాకట్టు పెట్టేశాను నా త్రాగుడి విషయంలో, కాబట్టి
నా దగ్గర ఏమీ లేవండి అంటే, సరే నీకు ఎంతమంది కొడుకులు అని అడిగారు. మా నాన్నగారు చెప్పారు, నాకు 5 కొడుకులండి. ఓ పని చేయి, నీ ఇంట్లో పెద్ద కొడుకుగా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని తీసుకొచ్చి నా దగ్గర తాకట్టు పెట్టు, అప్పుడు నేను నీకు డబ్బులు ఇస్తానన్నారు. మా నాన్నగారికి అప్పటి వరకునండి వస్తువులను తాకట్టు పెట్టడం వచ్చు, కానీ మనుషుల్ని తాకట్టు పెట్టడం రాదండి. ఆయన ఇచ్చిన మాట మేరకు మనుషులను కూడా తాకట్టు పెట్టొచ్చు అన్నమాట అని చెప్పి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న పెద్ద కొడుకు చేయి పట్టుకుని బరబర ఈడ్చుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఎక్కడ తీసుకెళ్తున్నావు నాన్న అంటే సమాధానం చెప్పట్లేదు. తీసుకెళ్ళి ఆ సుబ్బారాయుడు గారు అని ఆయనకు అప్పగించారు. ఆయన డబ్బులు ఇచ్చారు. మా నాన్నగారు ఇంటికి వచ్చేసారు. ఎందుకు తీసుకొచ్చారు ఈ అబ్బాయికి తెలియదు, ఎందుకు డబ్బులు ఇచ్చారో కూడా తెలియదు. రాయకుదురులో మండువాలో ఇల్లునండి మయంగా ఖాళీ ఉండి చుట్టూ 14 గదులు ఉంటాయి. ప్రియులరా, బంగారం తాకట్టు పెడితే బీరువాలో పెడతారు, ఏ కాగితమైన అయితే ఏ పరుపు కిందో పెడతారు. కానీ మనిషిని ఏం చేస్తారంటే ఇంట్లో పని మనిషిగా ఉపయోగిస్తారు. తెల్లవారుజాము 4 గంటలకు లేపుతారు, ప్రతి గది తడిగొట్టు పెట్టి తొడవమని చెప్తారు, అంట్లు తోమని చెప్తారు, బట్టలు ఉతకమని చెప్తారు. అవేమీ చేత కాకపోతే కొడతారు, తిడతారు. పోన్లే, కష్టపడితే కడుపై నిండితే మనం కష్టపడి పని చేస్తుంటే ఉదయం మిగిలింది రాత్రికి పెడతారు, రాత్రికి మిగిలింది మరుసటి రోజు పెడతారు. అది మిగిలితే పెడతారు, లేకపోతే లేదు. ఇలాగే ఎండాకాలం వచ్చిందండి. ఎండాకాలంలో మామిడి పళ్ళు సీజన్ కదండి. ఒక డజన్ మామిడికాయలు తెచ్చుకొని డైనింగ్ టేబుల్ పెట్టుకున్నారు. ఈ అబ్బాయి ఆ మామిడికాయలు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మామిడికాయలు చూడడమే తప్ప మామిడికాయని వినడం తప్ప ఏనాడు తెచ్చిన పరిస్థితులు లేవు, తిన్న పరిస్థితులు లేవు. కాబట్టి ఒక మామిడికాయ ఇస్తారు, ఈ ఇంట్లో పని చేస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా తినాలన్నట్టుగా, ఎప్పుడు ఇస్తారో అన్నట్టుగా తలుపు పక్కన నిలబడి ఆ మామిడికాయల వైపు చూస్తూ ఉంటే వారు ఒక్కొక్కటి కట్ చేసి తిన్నారు తప్ప మామిడికాయ కాదు కదా, ఒక మామిడికాయ ముక్క కూడా పెట్టలేదు. ఏడుస్తున్నా నిలబడ్డాడు. వారు ఇలా రారా అని చెప్పి వారు తిని పడవేసిన ఎంగిలి తొక్కలు టెంకలన్నో ప్లేట్లో వేసి దీన్ని శుభ్రం చేసుకురా అంటే ఆ ప్లేట్ తీసుకుని వెనక భాగంలోకి వెళ్ళి ఎక్కెక్కిపడి ఏడుస్తూ కనీసం ఒక మామిడికాయ తినడానికి కూడా నోచుకోలేని ఇంత దౌర్భాగ్యమైన బ్రతుకాన్ని బాధపడుతూ వారు తిని పడవేసిన ఆ ఎంగిలి తొక్కలు తింటూ ఈ పూటకు ఒక మామిడికాయని రుచి చూడగలిగాను అని సంతృప్తి చెందిన ఆ వ్యక్తి ఎవరో కాదు, నేనే ఆ వ్యక్తిని. ప్రియులరా, నన్ను మా నాన్నగారు ఒక వస్తువుని తాకట్టు పెట్టినట్లుగా 1000 రూపాయలకి తాకట్టు పెట్టేశారండి. మా ఊర్లో ఒక ఆనవాయితీ ఉంటుంది. ఏంటి ఆనవాయితీ అంటే సంవత్సరానికి ఒకసారి చాలా పెద్ద పండగ జరుగుతుంది. అది జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న పని మనుషులు కానీ పాలేరులు కానీ ఇంటికి పంపించేస్తారు. ఆ రోజు నన్ను కూడా నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు బాబు అన్నారు. చాలా సంతోషం అయిపోయింది. సాయంత్రం 7:30 టైం అవుతా ఉంది. 2 జతల బట్టలు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చారు. కొత్త బట్టలు చూడగానే సంవత్సరాన్ని పడిన కష్టం మర్చిపోయాను. కారణం ఏంటంటే మేము బట్టలు నేసేవాళ్ళమే, తానులు నేసేవాళ్ళం, చీరలు నేసేవాళ్ళం, నరసాపురం లుంగీలు కూడా నేసేవాళ్ళం. మా అదృష్టం ఏంటో మాకు తెలియదు ప్రియులరా, ఏనాడు కూడా మేము నేసిన ఆ తానులోంచి ఒక ముక్క కట్ చేయించుకొని చొక్క కుట్టించుకోవడం ఎరగమండి. ఎప్పుడూ కూడా చీరల్లో ఒక చీర మా అమ్మగారు ధరించడం చూడలేదు. కాబట్టి ప్రియులరా, మా మేనత్త రైస్ మిల్లులో పనిచేసినప్పుడు ఆ ఓనర్ గారి పిల్లలవి చినిగిపోయిన బట్టలుంటే అవి తీసుకొచ్చి కుట్టి మాకు తొడిగేది, అవే మాకు తెలుసు. కాబట్టి ప్రియులరా, ఆ రోజున కొత్త బట్టలు చూడగానే చాలా సంబరపడిపోతూ సంతోషపడుతూ ఇక కాసేపు ఉంటే ఇంటికి వెళ్ళిపోతాను, ఈ బట్టలు మా అమ్మకు చూపించాలి అర్జెంటుగా, ఈ డబ్బులతో పట్టుకెళ్ళినట్టుగా 30 రూపాయలు జేబులో పెట్టారు. ఓ సంచిలో ఒక జత బట్టలు పెట్టుకున్నాను, మరొక జత బట్టలు ధరించాను. ఇక వెళ్ళిపోరా అబ్బాయి, నువ్వు రావాల్సిన పని లేదు, మీ నాన్న చేసిన బాకీ తీరిపోయిందని అంటే ఇలాగే రోడ్డు ఉంది, ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. ఆ రోజు పండగ రోజు కనుక లైటింగ్ పెట్టారు, చాలా అంగరంగ వైభవంగా ఉంది. ప్రియులరా, నేను వెళ్ళిపోతూ ఉన్నాను నడుచుకుంటా. 30 రూపాయలు జేబులో ఉంటే అనేక ఆలోచనలు మదిలో ఉన్నాయి. మా అమ్మకి ఏం తీసుకెళ్ళాలి, తమ్ముడికి ఏం తీసుకెళ్ళాలి అన్నట్టుగా ఆలోచించుకుంటూ అడుగులు ముందుకేసేటప్పటికి 4 అడుగులు వేసేనే లేదో నా ముందుకి ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డారు. ఎవరని చూస్తే ఎవరో కాదు, మా నాన్నగారే. నాన్న నా కోసం వచ్చావా, నన్ను తీసుకెళ్తాకు వచ్చావా నాన్న, అమ్మ ఎలాగుంది, తమ్ముళ్ళు ఎలాగున్నారని అడిగే లోపులోనే నా దగ్గరికంట వచ్చి ఆయన దగ్గరికంట వెళ్ళి గట్టిగా పట్టుకున్నప్పుడు నా జబ్బు పట్టుకున్న పక్కలాగా అన్నారు, రే నిన్ను అక్కడ తాకట్టు పెడితే వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు, కానీ ఆ ఇంటి ఎదురున్న సుబ్రహ్మణ్యం గారని ఇంకొక ఆయన ఉన్నారా, అక్కడ తాకట్టు పెడితే 1500 ఇస్తానన్నారు, నిన్నే మాటలైపోయి ఇవాళ నువ్వు బయటకు వస్తావన్న సంగతి నాకు తెలుసు అని చెప్పి ప్రియులరా మరలా నా చేయి పట్టుకుని బరబర ఈడ్చుకుంటా వెళ్తా ఉన్నాడు. కాళ్ళు పట్టుకొని బతిమాలుతున్నాను, నన్ను ఒకసారి విడిచిపెట్టు, ఇంటికి వెళ్ళి అమ్మని తమ్ముళ్ళని చూసి నువ్వేం చేయమంటే అది చేస్తాను, ఎలా ఉండమంటే అలా ఉంటాను, కాకపోతే ఈ రాత్రికి నన్ను విడిచిపెట్టినానని అంత బ్రతిమలాడినా కూడా ఏమాత్రం కూడా కనికరించకుండా తీసుకెళ్ళి ఆ సుబ్రహ్మణ్యం గారని ఇంకొక ఆయనకి అప్పగించేశారు. ఆయన డబ్బులు ఇచ్చారు, మా నాన్నగారు ఇంటికి వచ్చేసారు.
ఆ రాత్రి నన్ను ఆ పండగ రోజు కనుక బయట వాళ్ళని ఎవరిని లోపల రానివ్వరు. ఒక గేదెల పాక ఉంటే ఆ గేదెల పాకలో ఉండమని చెప్పారు. అదంతా రొచ్చుతో నింపబడిపోయింది. నిలబడ్డా కూడా ఖాళీ లేదు. భాగంలో నిలబడి బట్టలు చూసుకుంటూ డబ్బులు చూసుకుంటూ ఎక్కెక్కిపడి ఏడుస్తూ ఉన్నాను. ఇంటికి వెళ్దాం అనుకున్నాను, ఈ బట్టలు మా అమ్మకు చూపిందాం అనుకున్నాను, ఇంటికి వెళ్దాం అనుకున్నాను, ఈ డబ్బులు పట్టుకెళ్దాం అనుకున్నాను. ఇలా జరిగిపోయింది ఏంటి అన్నట్టుగా ఏడుస్తూ ఉంటుంటే నా ఏడుపు వినే నాదులు అక్కడ ఎవరు లేరు. 8:30కి వెళ్ళోని తెల్లవారుజామున 3:30 వరకు అలా ఏడుస్తూనే ఉన్నాను. 3:30కి ఒక వ్యక్తి వచ్చి, బాబు నిన్ను పిలుస్తున్నారంటే ఆ పిలుపు మేరకు లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత నా చేతికి ఒక చీపురు గట్ట ఇచ్చారు. ఆ చీపురు గట్ట ఇచ్చి పైన శుభ్రం చేసుకురా గదిలో అన్నారు. ఆ చీపురు తీసుకొని పైకి వెళ్ళి ఆ తుడుస్తూ ఉన్నప్పుడు తెల్లవారులు నిలువు కాళ్ళ మీద నిలబడిపోయినేమో నిద్ర వచ్చి ఆ కింద పడి నిద్రపోతూ ఉన్నాను. 7:30 టైం అవుతూ ఉంది. ఆ ఇంటి యజమానురాలు పైకి వచ్చారు. పైకి వచ్చి పడుకుని నన్ను కాలుతో తన్ని లేపుతూ ఉన్నారు. ఉలుక్కుపడి లేచి నా చేతులు జోడించమ్మా మీరు చెప్పిన పని అంతా చేస్తానని ఏమనొద్దని లోపల నా చేతిలో ఉన్న చీపురి గడ్డ తీసుకుని నన్ను కొట్టడం ప్రారంభించారు. ఆ చీపురికి వెనకాల ఇనప తొడుగు ఉంటుంది అనమాట. అది పెట్టి 4 దెబ్బలు కొట్టగానే సొమ్మసిల్లి పక్కకు పడిపోయాను. నాతో పాటు ఇంకా పనిచేసే వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటే వాళ్ళు గబగబా వచ్చి నా ముఖం మీద నీళ్లు కొట్టి, ఇక్కడ ఉంటే కొడతారు తిడతారు ఏదో ఒకటి అంటారు, ఇంటికి వెళ్ళిపో, మీ నాన్నగారు ఏదో రకంగా బాకీ తీర్చుకుంటారులే అంటే నేను ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు, కష్టమో నష్టమో బాధ ఇబ్బంది ఇక్కడే పని చేసుకుంటానంటే వాళ్ళు ఒప్పుకోలేదు. బలవంతంగా బయటికి గెంటేశారు. బయటకు అయితే వచ్చాను కానీ ఇంటికి వెళ్ళే ధైర్యం సరిపోవట్లేదండి. రాయకుదురులో బస్ స్టాండ్ ఎదురుగుండా కృష్ణమూర్తి గారి కాఫీ హోటల్ అని ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ కూడా బస్ స్టాండ్ అలాగే ఉంది, ఆ కాఫీ హోటల్ ఎదురుగుండా అలాగే ఉంటుంది. అక్కడ మట్టి దెబ్బ ఉంటే ఆ దెబ్బ మీద కూర్చొని నెత్తి మీద చేతులు పెట్టుకొని గొళ్ళు మనం ఏడుస్తా ఉన్నాను. ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు, ఇటు వెళ్తే వాళ్ళు కొడుతున్నారు తిడుతున్నారు, ఏం చేయని భగవంతుడిని ఏడుస్తూ ఉంటే నా వెనకాల ఎవరో భుజం మీద చేయేసినట్టు అనిపించింది. తుల్లిపడి వెనక్కి తిరిగి చూడగానే హోటల్ యజమాని గారు కృష్ణమూర్తి గారు, బాబు నా హోటల్ ముందు కూర్చొని ఏడుస్తున్నావేంటి, ఏం జరిగింది అని అడుగుతూ ఉన్నారు. జరిగిందంతా చెప్పాను. ఆయన విని నా మీద జాలిపడి, నేను పని చెప్తాను చేస్తావా అన్నారు. ఏంటంటే ఆ పని అంటే ఏమీ లేదు, అక్కడున్న బాకీ నేను తీర్చేస్తాను, నెలకు ఒక 100 రూపాయలు నీ చేతికి ఇస్తాను, నిన్ను కొట్టనో తిట్టనో ఏమన్నో, కాకపోతే నేను చెప్పిన పని చేయాలి అన్నారు. ఏంటంటే ఆ పని అంటే నా హోటల్లో ఎంగిలి కప్పులు కడగాలి, నా హోటల్లో ఎంగిలి ప్లేట్లు కడగాలి, నా హోటల్ అంతా నువ్వు శుభ్రం చేయాలి, ఆ పని కనుక నువ్వు చేస్తే ఈ పని నేను చేస్తాను అని అన్నారు. సరే కదా నా పని ఒప్పుకొని ప్రతిరోజు నా పని ఏంటంటే ఆ ఎంగిలి కప్పులు కడుగుతూ ప్లేట్లు కడుగుతూ హోటల్ అంతా శుభ్రం చేస్తూ ఉంటుంటే 6 మాసాలు అయ్యేటప్పటికండి నా చేతులన్నీ కూడా పాసిపోయి అన్నం తింటుంటే నా చేతుల్లోంచి నాకే దుర్వాసన వస్తూ ఉండేది. కాళ్ళన్నీ వరిసిపోయి రాత్రిపూట పడుకున్నప్పుడు ఆడవాళ్ళు ఏ మాదిరిగా అయితే కాళ్ళకి పసుపు రాసుకుంటారో అలా పసుపు రాసుకుని పడుకునేవాడిని. ఆ రీతిగా 1 సంవత్సరం చేసి ఇక చేయలేక మా అమ్మతో చెప్పానమ్మా ఏదో ఒక పని చేస్తాను కానీ ఆ పని మాత్రం నేను చేయలేనమ్మా అంటే నీ ఇష్టం బాబు అని చెప్పింది. ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చానంటే ప్రియులరా, మా నాన్నగారు ఒక భయంకరమైన త్రాగుడుకు అలవాటు అయిపోయిన వ్యక్తి. ఈ రాత్రి కేవలం ఈ సభలో ఉన్నవారు మాత్రమే కాదు కానీ ఈ శబ్దయంత్రం ద్వారా చాలామంది మాటలు వింటూ ఉన్నారు. రోడ్డు మీద ఉండి వింటున్నారో, ఇంటికాడ ఉండి వింటున్నారో, ఎక్కడ ఉండి వింటున్నారో నాకు తెలియదు కానీ ఈ మాటలు వారికి కూడా వినబడతా ఉన్నాయి. నేనేమంటానంటే నా తండ్రి ఏ విధంగా అయితే త్రాగుడికి అలవాటు అయిపోయి ఆయన త్రాగుడిని బట్టి మా జీవితాలు ఎంత భయంకరంగా పాడైపోయినాయో, ఈ రాత్రి అదే త్రాగుడికి అలవాటు అయిపోయిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. అయ్యలారా మీరు ఏ చోట ఉండి వింటున్నారో నాకు తెలియదు కానీ ఈ రాత్రి ఈ సభపక్షంగా నా చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాను, నా తండ్రిని బట్టి నేను ఎంత బాధించబడ్డానో ఈ రోజున నిన్ను బట్టి నీ కొడుకు నీ కూతురు అలాగే బాధించబడతా ఉన్నారు. నువ్వు కట్టుకున్న భార్య అలాగే బాధించబడతా ఉంది, నిన్ను కన్న తల్లిదండ్రులు బాధించబడతా ఉన్నారు. కాబట్టి ఏ స్థలంలో ఉండి మాటలు విన్నారు నాకు తెలియదు కానీ ఒకవేళ ఈ మాట వినిపించడానికేనేమో ఈ రోజున ఈ పూట ఈ మాట నీకు వినిపించడానికి సభలు ఏర్పాటు చేశారేమో నాకు తెలియదు. దయచేసి నా చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాను, ఏ చోట ఉండి వింటున్నావో నాకు తెలియదు. ఇప్పుడు దాకా త్రాగి నష్టాల పాలైపోయావు, నిందల పాలైపోయావు, అవమానాల పాలైపోయావు, అన్నీ పోగొట్టుకున్నావు, భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నావు, అయినా త్రాగుడిని ధ్యేయంగా పెట్టుకుని బ్రతుకుతున్నావు. కనుక ఒక్క మాటగా ఒక సేవకుని కానీ చెప్తున్న మాట ఏంటంటే ఇప్పుడు దాకా త్రాగింది చాలు, ఇక నుంచి అయినా కనుక త్రాగుడు మానేస్తే నీకంటే అదృష్టవంతుడు ఈ భూప్రపంచంలో ఎవరు ఉండరు. గట్టిగా చప్పట్లు బిగ్గరగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నేను ఇంటికి వెళ్ళి మా అమ్మతో చెప్పాను, ఏదో పని చేసుకుంటానమ్మా,
ఆ పని మాత్రం నేను చేయలేనమ్మా అంటే మా అమ్మ నీ ఇష్టం బాబు అని చెప్పింది. నేను ఏలూరు పంపుల చెరువు దగ్గర తాపీ పనికని వెళ్ళానండి. సిమెంట్ కలిపి అందించడానికి రాయకుదురు నుండి గుడాల రాంబాబు గారు అని ఒక ఆయన తీసుకెళ్లారు. ఉదయకాల సమయంలో సిమెంట్ బస్తాన్ని ఎత్తి మీద పెట్టుకొని పైకి వెళ్ళి పైన సిమెంట్ బస్తా వేసి ఆ మెట్లు దిగుతూ ఉన్నాను. పిల్లల 7:30 టైం అవుతూ ఉంది. అలా మెట్లు దిగి వస్తున్న సమయంలో కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి. కిందకంటా వచ్చాను, అరుగు మీద కూర్చున్నాను. అలా కూర్చోగానే బళ్ళుమని పెద్ద పెద్ద వాంతులు అయిపోతూ ఉన్నాయి. అలా ఆ వాంతులు ఏ వాంతులు అంటే కనుక రక్తము ముక్కుల్లోంచి నోట్లలోంచి బయటపడిపోతూ ఉంది. అప్పుడే పనికి ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారేమో తాపి మేస్త్రులు. నేను అలా రక్తం కక్కుతుంటే అలా చూసి ఆగిపోయారు. ఆగిపోయి ఏంటి ఇంతలా రక్తం కక్కుతున్నాడని చెప్పి చూస్తే ఆ రక్తాన్ని చూసి నేను పక్కకు పడిపోయాను. గబగబా వాళ్ళు నీళ్లు తీసుకొచ్చి నా ముఖం మీద కొట్టి నన్ను ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. ఆ డాక్టర్ గారు చూసి ఏం జరిగింది బాబు అంటే ముక్కుల్లోంచి నోట్లోంచి బ్లడ్ వచ్చేస్తుందనంటే పైనుంచి ఏమైనా పడిపోయాడా అని అడిగారు. లేదండి మామూలుగానే వస్తున్నాయండి అంటే అయితే నేను చూడండి ఏదైనా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అన్నారు. ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఉదయకాల సమయం 9:30 తీసుకెళ్లారండి. సాయంత్రం 5:30 వరకు ఈ గుండెకు సంబంధించిన ఈ భాగాలన్నీ కూడా వాళ్ళు వైద్య సంబంధమైన పరీక్షలు చేస్తూ ఉన్నారు. దాదాపుగా 5:30కు ఒక రిపోర్ట్ వచ్చింది. ఏంటో రిపోర్ట్ అంటే ఈ గుండెకు ఈ దిగువ భాగంలో ఒక భయంకరమైన గెడ్డ ఒకటి ఉంది లోపల. అది చాలా కాలం బట్టి నుంచి ఈ అబ్బాయి మోస్తున్నాడు, ఇతనికి ఇప్పటి వరకు తెలియదు. కానీ ఇప్పుడు ఆ గెడ్డ ఏమైపోయిందంటే లోపల పగిలిపోయింది. అది పగిలిపోవడం వల్ల ఇదంతా పాడైపోయింది. కాబట్టి ఇతను బ్రతికితే నెల 15 రోజుల కంటే ఎక్కువ బ్రతకడు, చచ్చిపోతాడు, తీసుకెళ్ళిపోండి అని చెప్తా ఉన్నారు. ఆ మాటలు విన్న మా మేస్త్రి గారు అన్నారు, ఇదేంటండి ఇంత ఆరోగ్యవంతుడిని పట్టుకొని బాగున్న వ్యక్తిని పట్టుకొని గడ్డేదో పగిలిపోయింది పాడైపోయింది అంటారు. లేదు రిపోర్ట్లు ఏమైనా మారిపోయినాయేమో ఒకసారి చూడండి అని అడిగారు. వెంటనే డాక్టర్ గారు నా పేరు అడిగారు. నీ పేరేంటి బాబునని. నా పేరు ఆదాము రాజు కంటే ముందు ఆదినారాయణ అండి. ఆదినారాయణ అనబడిన ఈ వ్యక్తి యొక్క రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఈ గుండెకు ఈ భాగంలో ఒక గడ్డ ఉంది, అది లోపల పగిలిపోయింది. ఆ గడ్డ ఏంటని మేము పరిశీలన చేస్తే అది క్యాన్సర్ కణాలతో నిండిపోయింది. కాబట్టి ఇదంతా కూడా పాడైపోయింది. ఏ క్షణంలో చనిపోతాడో మాకు తెలియదు. మా అంచనా ప్రకారంగా చెప్తున్నాం, నెల 15 రోజుల కంటే ఎక్కువ బ్రతకడు, తీసుకెళ్ళిపోమన్నారు. ఆ మాటలు విన్న మా మేస్త్రి గారు గజగజ వణుకుపోతే అలా కాదండి, ఒక 1000 రూపాయలు ఒక 10,000 రూపాయలు మేము ఖర్చు పెడతాం, కాస్త హాస్పిటల్లో జాయిన్ చేసుకోండి, వాళ్ళు అమ్మాళ్ళకి గౌరవంతామంటే డాక్టర్ గారు అన్నారు 10,000 కాదు కదా, 10 లక్షలు ఖర్చు పెట్టినా ఇతను బాగుపడ్డు, 10 రూపాయల మందులు కూడా నేను రాయను, తీసుకెళ్ళిపోమన్నారు. పిల్లలకి ఏం చేయాలో అర్థం కాక మా మేస్త్రి గారిని తీసుకొచ్చి మా అమ్మగారిని పిలిచారు. అమ్మా, నీ కొడుకు ఎంతో ఆరోగ్యవంతుడు బాగున్న వ్యక్తి అనుకున్నావు కానీ వాడికి క్యాన్సర్ రోగం అంట, లోపల గడ్డ పగిలిపోయిందంట, ఇదంతా పాడైపోయిందంట, ఏ క్షణంలో చనిపోతాడో తెలియదు, కాబట్టి జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. మా అమ్మగారు ఒక పంచని మంచం వేసి నన్ను పడుకోబెట్టి పిల్లరా ఇక ఒక గోడ పక్కన కూర్చొని గొళ్ళుమని ఏడుస్తూ ఉంది. కుటుంబానికి ఎవరైతే ఆధారం అనుకున్నానో, 4 రూపాయలు తీసుకొచ్చి కుటుంబాన్ని పోషిస్తున్నారు అనుకున్నాను, ఆ వ్యక్తికి ఇలా జరగాలని మా అమ్మ ఏడుస్తూ ఉంది. అలాగున ప్రియులారా నా పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. ప్రతిరోజు మా అమ్మగారు నేను వామిటింగ్ చేసుకుంటుంటే గిన్నె తీసుకొచ్చి నా మంచం దగ్గర పెడితే అందులో వామిటింగ్ చేసుకుంటూ ఉండేవాడిని. పిల్లల దగ్గరికి వచ్చి కూర్చొని అన్నం తినిపిస్తూ ఉండేది, స్నానం చేపిస్తూ ఉండేది, అన్ని పనులు చేస్తూ ఉండేది. కానీ పిల్లల 10 రోజుల తర్వాత ఏం జరిగిందో తెలియదు, ఇలాంటి పరకం ఒకటి తీసుకొచ్చి ఇదే నా మంచం అయితే ఇలా మంచం చుట్టూ కట్టేశారండి. మంచం చుట్టూ ఎప్పుడైతే కట్టేశారో అప్పటి వరకు మనుషులు కనబడేవారు, మా అమ్మ కనబడేది, మాట్లాడేది. కానీ పరకం కట్టేసిన తర్వాత ఎవరో కనబడదాం, ఇక నాకు ఇది అయిపోయారు, నేను ఒంటరి వాడిని అయిపోయాను. ఇదేంటి ఇప్పుడు దాకా బాగానే ఉన్నది కదా, ఎందుకు ఇలా కట్టేశారని చెప్పి భయంకరమైన భయం నన్ను ఆవరించి విపరీతంగా ఏడుస్తూ ఉన్నాను. చుట్టుపక్కల వాళ్ళు అన్నారంట మా అమ్మగారిని, వాడికి క్యాన్సర్ రోగం అని చెప్తున్నారు, వాడేమో అంత మాట రక్తం కక్కుతున్నాడు, కాబట్టి ఒకవేళ ఆ గాలి వల్ల లేకపోతే ఆడి వల్ల మరి ఆ రోగం నీకు వస్తే, నీతో పాటు పిల్లలకు వస్తే ఆడితో పాటు అందరూ చస్తారా, చచ్చేవాడిని ఎలాగైనా సావనివ్వండి, మీరైనా బాగుండంటే మా అమ్మగారిక నా దగ్గరికి రావడం మానేశారు. మానేయటమే కాకుండా ఇలాంటి పరకం తీసుకొచ్చి చుట్టూ కట్టేస్తే ఆ లోపల ప్రియులరా భయంకరంగా విపరీతమైన బాధ అనుభవిస్తూ ఉండేవాడిని. ఒక రకంగా చెప్పాలంటే మనిషిని బ్రతికుండగానే ఇక ఇటు చచ్చిపోతాడు కాబట్టి వీడితో ఇక మాకు అవసరం లేదు, ఎప్పుడు చస్తే అప్పుడు తీసుకెళ్ళి పాతి పెట్టేద్దాం, ఎప్పుడు చేస్తే అప్పుడు తీసుకెళ్ళి సమాధి చేసేద్దాం అన్నట్టుగా
పూర్తిగా ప్రియులరా నన్ను ఇక పూర్తిగా నా దగ్గర రావడం మానేశారు. ఇక నేను అలా మంచం మీదే ఉండిపోయేవాడిని. లేకడానికి ఓపిక ఉండేది కాదు. నేను లేవాలంటే ఎవరొకరు పట్టుకోవాలి చేయలు. పిల్లలు పైకి లేపాలి, తీసుకెళ్ళాలి, స్నానం చేయించాలి. కానీ ఇక నన్ను అలా వదిలేటప్పటికి అన్నీ మంచం మీద అయిపోతాం ప్రారంభించినాయి. దగ్గుతుంటే అంతంత రక్తం బయట పడిపోతూ ఉండేది. విపరీతమైన కంపు కొడతా ఉండేది. భయంకరమైన రోతలో ప్రియులు అలా పడిపోయి ఏమండి అటు బ్రతకలేక ఇటు చావలేక విపరీతంగా ఏడ్చేవాడిని. నా ఏడుపు వినేవారు ఎవరు ఉండేవారు కాదు. నా మాట వినేవారు ఎవరు ఉండేవారు కాదు. ఎవరైనా వచ్చి పలకరిస్తారేమో, ఎలాగుందిరా అంటారేమో అని ఎదురు చూసేవాడిని. కానీ నా వైపు రావడానికి ఎవరికి ఇష్టం ఉండేది కాదు. మా బంధువులు వచ్చేవారు, రక్త సంబంధులు వచ్చేవారు. అంత దూరాన్ని నిలబడి నా ముక్కు కచ్చి బట్ట పెట్టుకొని, అరే అప్పుడే నీకు నిండి నూనెలు నిండిపోనియా, అప్పుడే నీ దీపం ఆరిపోయిందా అన్నట్టుగా మాట్లాడి వెళ్ళిపోతూ ఉండేవారు. ఆ మాటలకి మరింత భయము నా హృదయంలో ఏర్పడిపోయేది. అంటే నా సమయం అయిపోతుందన్నమాట, నా రోజులు గతించిపోతున్నాయన్నమాట. ఏదో ఒక క్షణాన ఏదో ఒక సమయంలో మరణం నన్ను ఖచ్చితంగా మింగివేస్తుంది, నేను చనిపోతానన్నమాట అని ప్రియులరా భయంకరంగా ఏడ్చేవాడిని. ఈ వ్యాధిని బట్టి, ఈ రోగాన్ని బట్టి ఒక బాధ అయితే, ఇదిగో నాతో మాట్లాడే ఈ మాటలకి మరింత బాధ ఎక్కువైపోయి